నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను. ఇది మన వరల్డ్లోనే అత్యంత స్పైసియస్ట్ ఐటమ్ అనమాట. జలా చేప్. అసలు ఇది దీని గురించి కొంచెం కూడా నాకు ఏం తెలియదు, కాకపోతే ఇట్లానే ట్రై చేద్దామని తెప్పించుకున్నా. ఇది నేను బ్లింకిట్లో ఆర్డర్ పెట్టిన, ఆన్లైన్లో చూసినా కానీ ఎక్కడ దొరకలేదు, బ్లింకిట్లో దొరికింది. దీని కాస్ట్ వచ్చేసి 220 రూపీస్ ఉంది, 222 రూపీస్ ఉంది. నాకైతే 205కి వచ్చేసింది ఆన్లైన్లో. దీని మీద ఇంకా చాలా రాసి ఉంది కూడా. డూ యూ డేర్ అంట, డూ యూ డేర్ అంట. ఇంకా దీనిపైన కంగ్రాట్స్, యూ చూస్ వైలెన్స్ అంట. ఇంకోటి మనకి ఇక్కడ రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టిరు, నాట్ ఫర్ కిడ్స్, ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ యువర్ ఫ్యూచర్ సెల్ఫ్ అంట. ఏమో అంత బాగానే డేంజర్గానే రాసిండు. ఎంత స్పైసీగా ఉంటుందో ఇప్పుడు దీన్ని ట్రై అయిపోతున్నా, ఎట్లుంటుందో ఫస్ట్ టైం. ఇంతవరకు అక్కడక్కడ వీడియోలలో చూసిన తప్ప నేను ఎప్పుడు ట్రై చేయలేదు, తెలియదు కూడా దీని గురించి. సరే ఇక ట్రై చేద్దామని చెప్పేసి తెచ్చుకున్నా. ఇప్పుడైతే చూస్తా. బాక్స్ అయితే మస్తుంది. అయ్యో గింతనే ఉందండి. కట్అవుట్ చూసి కొన్ని నమ్మే డోట్. నిజంగా బాక్స్ ఇంత మంచిగా ఇచ్చిండు, ఇంత పెద్దగా ఇచ్చిండు, ఎంత ఉంటుందో అనుకున్నా. ఇంట్లో కూడా ఇది అసలు ఇగో ఇంట్లో కూడా ఇది ఏదో చిన్నగా ఉంది, ఎట్లుంటుందో ఏమో. ఓపెన్ అయితే వేస్తున్నా. ఏదో తేడాగా ఉందేంటి? ఫుల్ మసాలా ఉంది, ఘాటు వాసన వస్తుంది. ఒకళ్ళు తింటే తట్టుకుంటానో లేదో స్పైసీనెస్కి అని చెప్పేసి నేను ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకున్నా, అట్లనే స్ప్రైట్ కూడా తెచ్చుకున్నా. ఇది తిన్న తర్వాత అవి తిందామని. ఇప్పుడు కొంచెం ట్రై చేస్తా, ఎట్లుంటుందో ఏమో. కొంచెమే అయిపోయి. మస్తు కారం ఉంది. ఇంకొంచెం కూడా పెట్టుకుంటా. కారం ఉంది. నాలుకనైతే ఏనన్నా దుఃఖం వస్తుందా? విధంగా మండుతుంది. అయ్యో కొన్ని ఆగిరా, అయితే ఆగు, మండుతుంది. అయ్యో మస్తు మండుతుందిరా బాబు. కన్నయ్య తినకుండా వద్దు, నీ అమ్మ జీవితం. తినరా? మస్తు ఘాటుంది నిజంగా. అడుగురా కొంచెం తిన్నాడు. మంట. కనగాడు కిందికి వెళ్ళిపోయిండు, వానికి ఆ తిన్నాడు కొంచెం. తిన ఐస్ క్రీమ్. అసలు ఎంత కారం ఉందో, నీళ్ళు తాగితే ఇంకా మండుతుంది. ఐస్ క్రీమ్ తిను. అమ్మా అబ్బాబా. అమ్మా
అమ్మో నాలుక మీద కూడా ఇంకా కాల్చినట్టుగా ఉంది. అబ్బా మండుతుంది. అబ్బా అనవసరంగా ఎక్స్పెరిమెంట్లు చేసిన అవుతుంది అస్సలు. అబ్బో డాడీ కన్నయ్య కొంచెం తింటావా? అన్నయ్య వద్దురా నిజంగా వద్దురా. ఏం కాదు తినండి, కొంచెం తిను, కొంచెమే తిను. ఐస్ క్రీమ్ కి కక్కురికి వాడు తింటున్నారా నువ్వు? నాకు తెలుసురా. ఓకే నో యూస్. వాడు విండండి. అయిపోయింది. తిన్నాడు, ఇందాక తిన్నాడు. ఒకటేసారి మొత్తం తిను. అప్పుడు చూస్తా. రాహుల్ కూడా తింటుండు, మస్తు ఉంది. ఒకటేసారి మొత్తం తినాలా? మొత్తం నాకు కొంచెం తిన్నావు కదా. ఎక్కువ తినేస్ట్ అలా మసాలా కూడా నాకు కొంచెం నార్మలే ఉందిలే. మరి అంత కారం ఉంటుంది అంటే మరి అంత లేదుగా. నిజంగా మస్తు కారం ఉంది. నాకైతే ఒక్క నిమిషంలో బాగా ఇట్లా నరాలు పట్టేసినట్టు అయిపోయింది అబ్బా కారంకి. మండుతున్నట్టుంది. అవుతుంది అన్నకు కూడా అవుతుంది, నాన్న కూడా అవుతుంది. దగ్గర ఎట్లా వస్తే అట్లనే ఉంది. నీ కళ్ళు ఇట్లా అయినాయి. ఇట్లనే నేను అసలు అది తిన్నాక కొంచెం మసాలా ఉన్నది మసాలా ఉన్న సైడ్ పెట్టుకున్నా బాగా. ఫస్ట్ కొంచెం తినగానే అంత కారం అనిపించేసరికి ఇంకా మసాలా ఉన్న సైడ్ ఇంకా కొంచెం పెట్టుకున్నా. దాంతో పాటు అది తినగానే ఫస్ట్ చల్ల నీళ్ళు అయినా ఆ వంటసరికి మంట అసలు తట్టుకునేట్టు అయిపోయింది. అమ్మో నిజమే కన్నయ్య. నన్ను చూస్తే అర్థమవుతుండొచ్చు. ఈ మూతి మీద కూడా అసలు మొత్తం మస్తు మండుతుంది. అమ్మో అంటే ఆ మసాలా ఉన్నది కొంచెం ఒక చిన్న పీస్ తినగానే తక్కువనే ఉంది కదా అని చెప్పేసి నేనేం చేసిన ఇంకొక ముక్క తీసుకుని నోట్లో పెట్టుకున్నా. మస్తు మంటలు వేస్తుంది. ఫ్రెండ్స్ నాకేం కారం లేదు, ఈ అక్కకైతే ఫుల్ కారం అవుతుంది. వాళ్ళు కొంచెమే తిన్నారు, నేనే చాలా ఎక్కువ తిన్నా. కారం ఏం లేదు కదా అనుకున్నా ఫస్ట్ కొంచెం తినగానే. తర్వాత అసలు నిజంగా మస్తు కారం ఉంది. తినగలుగుతాం అన్న వాళ్ళే తినండి నిజంగా. దాని మీద అందుకే రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉన్నాయి, అవి అయితే ఫాలో అవ్వండి ఓకేనా. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకవేళ జోలో చిప్ ఇంతకుముందు ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా. బాయ్ బాయ్.